హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో రియల్మీ 14 ప్రో సిరీస్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అందులో రియల్మీ 14 ప్రో అలాగే రియల్మీ 14 ప్రో ప్లస్ రెండు ఫోన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆ ఫోన్లకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం రియల్మీ 14 ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్ని 8+128GB 25,000కు లాంచ్ చేశారు. అలాగే 8+256GB 27,000కు లాంచ్ చేశారు. దీన్ని సేల్ కి జనవరి 23 అయితే తీసుకొస్తున్నారు. ఆ రోజున 2,000 బ్యాంక్ ఆఫర్ అయితే ఉంటుంది. కాబట్టి బేస్ వేరియంట్ 23,000కు, హై అండ్ వేరియంట్ 25,000కు అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఆ ప్రైస్ కి ఇది ఏం ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఈ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అనేది 17,000 బడ్జెట్ లో వీళ్ళ బ్రాండ్ లోనే మనకు దొరుకుతుంది. ఆ 17,000 బడ్జెట్ లో తీసుకొచ్చే ప్రాసెసర్ 25,000కు తీసుకొచ్చారు. అక్కడ 17,000 25,000 అంటే దాదాపుగా 7,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. 7,000 ఎక్కువ పెట్టి అదే ప్రాసెసర్ ఉన్న ఫోన్ ని మనం ఎందుకు తీసుకోవాలి చెప్పండి? ఇది ఒక్కదాని గురించే తీసుకొని ఈ ఫోన్ ని కొనచ్చా లేదా అని చెప్పలేం కదా. కాబట్టి మనం ఇప్పుడు ఇది ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. దీంట్లో మనం 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీన్ని ఉపయోగించి 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, కానీ డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఏముండవు. అలాగే Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటుంది. కింద పడ్డప్పుడు కొద్దిగా పగలదని చెప్తారు, కానీ అంత రెసిస్టెన్స్ ఏమైతే ఉండదు. అలాగే IP66, IP68, IP69 3 రేటింగ్లతో వస్తుంది. కాబట్టి మనం వాటర్ లో కొద్దిసేపు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్స్ గా వస్తున్న వాటర్ లో కూడా ఇది సస్టైన్ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ ని తీసుకోవచ్చా ఈ బడ్జెట్ లో అంటే నేనైతే వద్దనే చెప్తాను. ఎందుకంటే ఈ ప్రాసెసర్ 17,000 బడ్జెట్ లో వచ్చే ప్రాసెసర్, కెమెరాలు కూడా అంత బాగా ఏం లేవు. అలాగే డిస్ప్లే ఓకే, అలాగే బ్యాటరీ కూడా ఓకే, కానీ మనం చూసేది కెమెరాస్ అలాగే పర్ఫార్మెన్స్, ఈ రెండు అయితే ఈ ప్రైస్ కు తగ్గట్టుగా ఉండవు. అది ఎక్కడో మనకు 20,000 బిలో వచ్చే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టి మనం అయితే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. అలాగే ఇప్పుడు మనం రియల్మీ 14 ప్రో ప్లస్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ 30,000కు లాంచ్ చేశారు. అలాగే 8+256GB వేరియంట్ 32,000కు లాంచ్ చేశారు. అలాగే 12+256GB వేరియంట్ 35,000కు లాంచ్ చేశారు. ఇందులో 8GB ర్యామ్ వేరియంట్లకు లాంచ్ డేట్ న 2,000 బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. అలాగే 12GB ర్యామ్ వేరియంట్ కు 4,000 ఆఫర్ అయితే ఉంటుంది. ఈ ఫోన్స్ అయితే మనకు ఇలా డిఫరెంట్ బ్యాంక్ ఆఫర్ తో వస్తున్నాయి. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఇది 10-bit ప్యానెల్. అలాగే దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ తో వస్తుంది. ఇక్కడ ఈ బడ్జెట్ లో మనకు క్వాడ్ కర్వ్డ్ ఇదంతా ఓకే, కానీ ఈ బ్రైట్నెస్ మాత్రం చాలా తక్కువ. ఇది 1500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అంటే మనకు ఎండలో ఈ పీక్ బ్రైట్నెస్ లో ఉన్నా కూడా మనకైతే అంత సరిగా కనిపించదు. మనకు మాక్సిమం 2000 nits అయితే పక్కాగా కావాలి. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి కూడా 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇది మనకు ఇది బడ్జెట్ లో అయితే వర్త్ఫుల్ కాదు. ఇది 25,000 బడ్జెట్ లో మనం తీసుకోవచ్చు ఈ 7s Gen 3 అనే ప్రాసెసర్. బట్ ఇది 30,000లో తీసుకొచ్చారు.
అంత వర్త్ఫుల్ ఏం కాదు. ఇదంతా గేమ్స్ ని కూడా ఏం హ్యాండిల్ చేయలేదు. అలాగే ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ UFS 3.1 స్టోరేజ్ తోనే వస్తుంది. కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీ IMX896 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇది సోనీ IMX882 సెన్సార్. అలాగే దీంట్లో 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇచ్చారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ 80 వాట్స్ సూపర్ వోక్ ఛార్జింగ్ తో వస్తుంది. అలాగే అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ లాంటి అయితే ఏముండవు. అలాగే Wi-Fi 6 బ్లూటూత్ 5.2 వర్షన్ తోనే వస్తుంది. అలాగే దీంట్లో కూడా ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే దీంట్లో కూడా మనకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే IP66, IP68, IP69 3 రేటింగ్లు అయితే ఉంటాయి. మనకు వాటర్ లో కొద్దిగా రెసిస్టెన్స్ అయితే ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి వాటర్ డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ క్లెయిమ్ ఇవ్వరు. అసలు ఈ వాటర్ డ్యామేజ్ అయితే వారంటీ క్లెయిమ్ ఎందుకు ఇవ్వరు అన్నది నేను ఒక కంప్లీట్ వీడియో చేశాను, దాన్ని ఇక్కడ కార్డ్స్ లో అయితే ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అలాగే ఇప్పుడు దీంట్లో 9 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. మరి ఈ ఫోన్ ని మనం కొనుక్కోవచ్చా అంటే నేను దీన్ని కూడా కొనొద్దనే చెప్తాను. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డిస్ప్లే ఓకే కానీ ప్రాసెసర్ ఓకే కాదు, ఈ కెమెరాస్ కూడా ఓకే అన్నట్టుంటాయి కానీ ఈ బడ్జెట్ లో కాదు. మనకు ఈ ఫోన్ లో ఉన్న అన్ని స్పెసిఫికేషన్స్ 25,000 26,000 బడ్జెట్ లో వస్తే మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు, కానీ ఈ 30,000 బడ్జెట్ లో నేనైతే తీసుకోవద్దని అయితే సలహా ఇస్తాను. ఈ 30,000 బడ్జెట్ లో మనకు దీనికంటే మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ Realme 14 Pro అలాగే Realme 14 Pro Plus ఫోన్లలో ఒకటైతే బ్యాక్ వేరియంట్, ఇది పర్ల్ వైట్ అనే బ్యాక్ వేరియంట్ గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. దీన్ని అయితే మనం 16 degrees కంటే తక్కువ టెంపరేచర్స్ కి అయితే తీసుకెళ్ళినప్పుడు దీని బ్యాక్ అయితే కలర్ మారుతుందని చెప్తున్నారు. ఇదైతే మనకు అసలు మనకు ఆ 16 degrees అయితే అంతకంటే తక్కువ ఉండదు, కాబట్టి ఇది కూడా మనకేం యూజ్ఫుల్ కాదు. ఈ Realme 14 Pro అలాగే ఈ Realme 14 Pro Plus రెండు ఫోన్లు మనకైతే అట్టర్ ఫ్లాప్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఈ ఫోన్లని కొనడానికి రికమెండ్ చేయను. మనకు ఆ బడ్జెట్ లోనే ఇంకా మంచి ఫోన్లు అయితే ఉన్నాయి, కాబట్టి మీరు ఈ రెండు ఫోన్స్ అయితే స్కిప్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.